లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యూపీలోని అనేక నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల్లో బాహుబలి సినిమాలో ఓ సీన్ రిపీట్ అయింది. చోటా భగాడా ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పీకల్లోతు నిలిచి ఉన్న వరద నీటిలో దంపతులు తమ చిన్నారిని తీసుకువెళ్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం సాయం చేయకపోవడంతో ఆ తల్లిదండ్రులు తమ చిన్నారిని కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని విమర్శించాయి. ప్రయాగ్రాజ్ తో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో బాహుబలిలోని ఓ సీన్ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో మనం చూడొచ్చు. ఆ తల్లిదండ్రులు ఆ నవజాత శిశువు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. బాహుబలిలో ఉన్నటువంటి సీన్ తలపిస్తూ ఉంది. ఈ సిచ్యువేషన్ కూడా బాహుబలి సీన్ రిపీట్ అయ్యిందంటూ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశంపైన ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. యూపీ ప్రభుత్వం పైన యోగి ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సాయాన్ని కూడా అందించట్లేదంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. పీకల్లోతు వరదల్లో చిన్నారిని తీసుకెళ్తున్నారు ఆ దంపతులు కూడా. ఇదే సీన్ బాహుబలిలో కూడా మనకు కనిపిస్తుంది. అలాంటి సీనే ఇక్కడ రిపీట్ అవుతుంది. బాహుబలిలోని ఓ సీన్ రిపీట్ అవుతుందంటూ కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది.